ఆరవ శ్లోకము. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకము. అస్మాకం తు విశిష్ట ఏ తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. 8వ శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. భాష్యం. యుద్ధరంగంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే అసాధారణ వీరులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లికరాజు పుత్రుడు. రాజుతో వివాహానికి ముందు కుంతీదేవికి జన్మించిన కారణంగా కర్ణుడు అర్జునుని అర్ధసోదరుడు, కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహము చేసుకున్నది. శ్లోకము. అన్యే చ బహవః శూరా మదత్తే త్యక్తజీవితాః నానాశస్త్రపహరణాః సర్వే యుద్ధ విశారదాః. కొరకు తమ జీవితములను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. భాష్యము. జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుని కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చయులై ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే పాపి అయిన దుర్యోధనుని పక్షమున చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించగలరని అప్పటికే నిర్ణయించబడింది. కానీ దుర్యోధనుడు మాత్రం పైన చెప్పబడిన సంఘటిత మిత్రశక్తి వలన తనకు తప్పకుండా విజయము లభిస్తుందని ధైర్యముతో ఉన్నాడు. 10వ శ్లోకము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. భాష్యము. ఇక్కడ దుర్యోధనుడిచే బలాల తారతమ్య అంచనా వేయబడుతుంది. అత్యంత అనుభవజ్ఞుడైన సేనాని భీష్మ పితామహునిచే విశేషంగా రక్షించబడుతూ తన సైన్య బలము అపరిమితంగా ఉన్నట్లు అతడు భావించాడు. ఇంకొక ప్రక్క భీష్ముని ముందు గడ్డిపోచ లాంటి అల్ప అనుభవం కలిగిన సేనాని భీమునిచే రక్షించబడే పాండవ సేనా బలము పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతనే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేనాని భీష్ముని సన్నిధి కారణంగా తన విజయము పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తాను విజయము సాధించడం తథ్యమనేదే అతని తుది అభిప్రాయము. 11వ శ్లోకము. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవ భిరక్షन्तు భవంతః సర్వ ఏవాహి. సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకనగా చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే యత్నం చేశాడు. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే అయినా
వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి ఆయన రక్షణను గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతడు నొక్కి చెప్పాడు. యుద్ధంలో నెలకొనినప్పుడు ఒకే ప్రక్క ఆయన పూర్తి సంలగ్నతను శత్రువు అనువుగా తీసుకునే అవకాశం ఉన్నది. అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడకపోవడం, సేనా వ్యూహాన్ని శత్రువు ఛేదించడానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనవి. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలిచాడు. యుద్ధంలో భీష్మదేవుని, ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారము పట్ల అతనికి నమ్మకము ఉన్నది. ఎందుకంటే సభలో అందరూ మహాసేనా నాయకుల సమక్షంలో నగ్నంగా నిలపడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని పత్ని అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనా పలకలేదని అతనికి తెలుసు. ఆ ఇద్దరి సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారము కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయంలో చేసినట్లుగా వారిప్పుడు దానిని పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించాడు. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోశ్చయ్యః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు. భాష్యము. కురువృద్ధుడు తన మనముడైన దుర్యోధనుడి హృదయంలోని భావనను తెలుసుకోగలిగాడు. అతని పట్ల ఉన్నట్టి సహజ కరుణతో ఆయన సింహములాగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరగా శంఖము పూరించి అతనిని సంతోషింపజేయడానికి యత్నించాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షములో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయావకాశమే లేదని శంఖము సంకేతము ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియచేశాడు. అయినా యుద్ధము చేయడము ఆయన కర్తవ్యము. ఆ విషయంలో ఎటువంటి కష్టముకైనా ఆయన వెనుదీయడు. 3వ శ్లోకము. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్య హన్యంత స శబ్దస్తుములోభవత్. తరువాత శంఖములు, పనవానకములు, బేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. 14వ శ్లోకము. తతః శ్వేతైర్వా యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవైశ్చవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఎదుటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరూ తెల్లని గుర్రాలు ఉంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. భాష్యము. భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణార్జుల హస్తాలలోని శంఖాలు దివ్యములని వర్ణించబడింది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షము వారికి జయమనే ఆశే లేదని ఆ దివ్యశంఖాల ధ్వని సూచించింది. జయోస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దనః. శ్రీకృష్ణుని సాంగత్యము కారణంగా విజయము సర్వదా పాండుపుత్రులకే లభిస్తుంది. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా వసించదు. అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యత్వని సూచించినట్లుగా విజయము, ఐశ్వర్యము అర్జునుని కొరకే ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులిద్దరూ ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని ద్వారా అర్జునునికి ఇవ్వబడినట్టిది. కాలలో ఎక్కడకు వెళ్ళినా ఆ రథము సకల దిక్కులను జయించే సామర్థ్యము కలదని ఇది సూచిస్తున్నది. ఇంతటితో 14 శ్లోకాలు పూర్తయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.